ఒక 15 years ఆ తర్వాత స్నిగ్ధ ఏం చేస్తుంది? ఉంటే చేస్తూ ఉంటుంది. చూద్దామండి. అంతేనా? ఉంటే అప్పుడున్న ఎనర్జీ లెవెల్స్ బట్టి చూసుకుంటాం. అప్పుడు ఏది మ్యాచ్ అయితే అప్పుడున్న స్పిరిచువల్ లెవెల్స్, ఎమోషనల్ లెవెల్స్, ఎనర్జీ లెవెల్స్ వాటిని బట్టి ఏదైతే అది. రేపటి గురించి అడిగితేనే గ్యారంటీ ఇవ్వలేను. మీరు ఎప్పుడో 15 years అంట. కరెక్ట్ ఆన్సర్. ప్రెజెంట్ పర్సన్ అన్నారు కదా, ఇప్పుడు అంతే అండి. ఇప్పుడు కూడా అంతే అండి. రేపటిది ప్లాన్ చేసుకోవాలి అని నెక్స్ట్ డే మార్నింగే నాకు రేపటి గురించి క్లారిటీ వస్తుంది జనరల్గా. అదర్ దాన్ స్కెడ్యూల్ షూట్స్ అండ్ ఆల్, అదర్వైజ్ ప్లాన్ కూడా చేసుకున్నాను. సో రిలేషన్షిప్లో అయితే లేరు ఎప్పుడు లైఫ్లో? డిడ్ంట్ ఫైండ్ ద రైట్ పర్సన్ ఆల్సో. అక్కడ దాకా వెళ్ళకపోయినా అక్కడ దాకా వెళ్దామని ఆలోచన వచ్చింది కూడా ఎప్పుడు లేదు? లేదండి. రిలేషన్షిప్లో అయితే లేదు. ఆలోచన లేదండి. టైం విల్ డిసైడ్. మనం ఏం ప్లాన్ చేసుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్లాన్ గురించి అడగట్లేదు నేను. ఈ జర్నీలో ఇప్పుడు దాకా ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఎక్స్పెక్టేషన్స్ లేనప్పుడు ఏంటంటే వాట్ ఎవర్ వీ డూ ఆర్ వాట్ ఎవర్ వీ గెట్ విల్ బీ హ్యాపీ, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అంతే. మేబీ టిపికల్ మ్యారేజ్ అలా కాకుండా మీ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు కానీ మాట్లాడిన బాగా అలవాటైన వాళ్ళతో వీళ్ళతో ఉండిపోదాం అన్నది. అలా ఫ్రెండ్స్తో ఉండిపోతే ఫ్రెండ్ లైఫ్ లాంగ్ ఉంటారు కదా. నాకండి ఫ్రెండ్స్ లైఫ్ లాంగ్ ఉంటారు. లైఫ్ లాంగ్ ఉంటాం ఫ్రెండ్స్తో, అందులో ఉండిపోవచ్చు అని ఇంకేముంటుందండి. ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది, వాళ్ళ ప్రియారిటీస్ మారుతాయి. సో సేమ్ ప్రియారిటీ సేమ్ అన్ని చోట్ల రావాలని ఉండదు. అలాంటి నా ఫ్రెండ్స్ ఫ్యూ మెంబర్స్ కూడా నాలాంటి ఫ్రీ స్పిరిట్స్ అండి. ఇప్పుడు నా ఫ్రెండ్ చైతన్య గడ్ కానీ శ్వేత కానీ వీళ్ళందరూ ఫ్రీ స్పిరిట్స్. లైఫ్ లాంగ్ ఉంటారు అలాగూ, ఎనీ టైం. ఇప్పుడు రాత్రి 2 o'clock డోర్ నాక్ చేసినా వాళ్ళు అలాగే ఉంటారు. అంతే, ఆ కాన్ఫిడెన్స్ ఉంది 2-3 ఫ్రెండ్స్ దగ్గర, చాలు. జర్నీ విల్ బీ స్మూత్. ప్రతిసారి రిలేషన్షిప్ ఉండాలి, ఆ డ్రైవే ఉండాలి అనే ఇది లేదు కదండి. ఇఫ్ యు ఆర్ హై ఆల్ ద టైమ్ విత్ యువర్ ఎనర్జీ, నాట్ అదర్వైజ్, ఇట్స్ గుడ్. అవసరం కూడా అనిపిస్తుందండి. ఇప్పుడు మోడర్న్, ఇప్పుడు రైట్ నౌ అసలు అనిపించదు. హ్యాపీగా అలా గడిచిపోతుంది. ఆల్ ఐ హ్యావ్ ఇన్ మైండ్ ఇస్ టుడే అంతే. టుమారో నెవర్ బాదర్స్ అంతే. సో మీరు ఏమైనా చేయాలనుకున్న లైఫ్లో ఏమైనా చేసింది కానీ ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ ఫ్యామిలీ మీకు సపోర్ట్ ఉంది. ఇంకెవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మీ పర్సనల్ లైఫ్లో మా మమ్మీ డాడీ వాళ్ళకి కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఎప్పుడు ఇవ్వను, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను అంతే. ఎక్కడో విన్నారు ఏదో మూవీలో. అవునా, అలా అనిపించిందా? అంతే అండి, ఎవరికి హ్యాపీగా ఫ్రీ స్పిరిట్లో బతికేస్తూ ఉంటాం, బాగుంటుంది అలా. నో బర్డన్స్ అని. ఓకే, అంటే అది బర్డన్ నేనేమన్నా, అది ఎంజాయ్ చేసే వాళ్ళు అది ఎంజాయ్ చేస్తారు. ఫ్రీ స్పిరిట్స్లో ఎంజాయ్ చేసే వాళ్ళు ఫ్రీ స్పిరిట్స్ కింద ఎంజాయ్ చేస్తారు. హాయ్, దిస్ స్నిగ్ధ. Watch my exclusive personal interview only on iDreams and do subscribe.